హలో ఫ్రెండ్స్, రైల్వే శాఖలో చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. 32,000 పోస్టులు 10 తర్వాత ఉంటే చాలు. దీనికి సంబంధించి 22 ఫిబ్రవరి వరకు అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి అఫీషియల్ షార్ట్ నోటీస్ అయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి దాదాపుగా 32,000 వరకు మనకు వ్యాకన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. 32,000 కాదు, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఏజ్ చూసుకుంటే 18 to 36 ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. బేసిక్ పే 18,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో మనకు లెవెల్ 1 నుండి 7th సిపిసి పే ప్యాట్రిక్స్ ప్రకారం శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ శాలరీ 35,000 నుండి 40,000 వరకు కూడా రావడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 23rd జనవరి నుండి స్టార్ట్ అవుతాయి. మనకు ఆన్లైన్లో అప్లై చేయడానికి 22nd ఫిబ్రవరి వరకు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. రైల్వే జోన్ వారీగా మనకు వ్యాకన్సీస్ని ఇక్కడ మనకు ఏదైతే రైల్వే జోన్ ఉందో దాంట్లో పరంగా మనకు ఇస్తారు. సో మనకు 23rd జనవరి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 32,000 వ్యాకన్సీస్ని అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. సో ఇవే కాదు, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది వ్యాకన్సీస్ అనేటివి. సో దీనికి సంబంధించి మనకు ఏజ్ అనేది 1/7/2025 నాటికి 18 to 36 ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి ఫిజికలీ హ్యాండిక్యాప్, ఫిమేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఈబీసీ అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు పేమెంట్ చేస్తే చాలు. మిగిలిన అభ్యర్థులు 500 రూపాయల ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకు 23rd ఏదైతే జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఫుల్ నోటిఫికేషన్ కూడా అప్లై అయితే రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయినాక తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. షార్ట్ నోటీస్ డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.